తెలంగాణలో బీజేపీ ఎదుగుదల కోసం కృషి చేసిన నాయకుల జాబితాలో రాజా సింగ్ ఖచ్చితంగా ఉంటారు. అయితే ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న ఆయన మాటలు తూటాలు ప్రత్యర్థిపైనే కాదు, ఎప్పుడు సొంత పార్టీ నాయకుల మీద కూడా ఆరోపణలు చేస్తూ ఉంటాడు. ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటూ ఉంటారు. పార్టీకి చెందిన కేంద్ర మంత్రులను కూడా కేర్ చేయడు. వీర హిందుత్వవాదిగా పేరు తెచ్చుకున్నాడు. బాగా ఆవేశపరుడు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఒకసారి సస్పెండ్ అయ్యాడు. కానీ తీరు మార్చుకోలేదు. ఆవేశపడిపోయి పార్టీకి రాజీనామా చేశాడు. కొన్నాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉన్న అధిష్టానం చివరకు రాజీనామాను ఆమోదించింది. ఇప్పుడు ఎమ్మెల్యే రాజా సింగ్ తెగ బాధపడిపోతున్నాడు. పశ్చాత్తాపడుతున్నాడు. తాను తప్పు చేశానంటున్నాడు. కరుడుగట్టిన హిందుత్వవాది అనే సంగతి కూడా తెలిసిందే కదా. ఆయన పార్టీతో వ్యవహరించిన తీరు, ఆరోపణలు చేసిన వైనం కూడా తెలిసిందే. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పార్టీకి రిజైన్ చేశాక ఆ పార్టీలో చేరుతాడు, ఈ పార్టీలో చేరుతాడు అంటూ రకరకాల ఊహాగానాలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే తాను ఏ పార్టీలో చేరనని, తాను ఎక్కడా ఇమడలేనని, తనను ఏదైనా పార్టీ చేర్చుకుంటే ఆ పార్టీయే నష్టపోతుందని అన్నాడు. తాను బీజేపీని వదిలిపెట్టి ఉండలేనని చెప్పాడు. మోదీ, అమిత్ షా తాను ఆరాధించే నాయకులని అన్నాడు. ఒకవేళ పార్టీ తనను తిరిగి రమ్మంటే వెంటనే వెళ్ళిపోతానని చెప్పాడు రాజా సింగ్. నేను బీజేపీ హైకమాండ్ను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నాను. మా అధిష్టానం పిలుస్తుందనే నమ్మకం ఉందని అంటున్నాడు. ఇతర పార్టీలలో తాను ఉండలేనని, ఆ పార్టీలకు తాను మ్యాచ్ కానని స్పష్టం చేశాడు. తన వెనుక ఎవరూ లేరని, గతంలో 14 నెలలు బీజేపీ నుండి సస్పెండ్ అయ్యారని గుర్తు చేసుకున్నాడు. తన శత్రువులు పార్టీలో ఉన్నారని, ఇతర పార్టీలలో కూడా ఉన్నారని, తాను ఏ పార్టీలోకి వెళ్ళినా ఆ పార్టీకి నష్టమే అని చెప్పాడు. గోషమహల్లో ఉప ఎన్నిక వచ్చే ప్రసక్తే లేదన్నాడు రాజా సింగ్. తాను బీజేపీ పార్టీకి మాత్రమే రాజీనామా చేశానని, ఎమ్మెల్యేగా రాజీనామా చేయలేదన్నాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు జరిగిన ఉప ఎన్నికలు గోషామహల్లో ఎలా జరుగుతుందని ప్రశ్నించాడు. ఉప ఎన్నిక వస్తుందని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కొందరు తమ పార్టీ వాళ్ళు కూడా పాత బట్టలు ఐరన్ చేసుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశాడు. బీజేపీ నా ఇల్లు, రాజా సింగ్ రా అంటే వెంటనే పార్టీలోకి వెళ్ళిపోతాను అన్నాడు. తాను బీజేపీ ఎమ్మెల్యేగానే చెప్పుకోవచ్చని, రాబోయే 3 ఏళ్లు గోషామహల్కు తానే ఎమ్మెల్యేనని అన్నాడు. కొన్ని తప్పులు తన వల్ల జరిగాయని, అయితే సోషల్ మీడియా మరికొన్ని తప్పుడు ప్రచారాలు చేసిందన్నాడు. రాజా సింగ్ ఎంతటి వివాదాస్పదుడైనా రాజా సింగ్ అంటే బీజేపీ అధిష్టానానికి నమ్మకం. ఆయన బీజేపీలో ఒక సంచలనం. తెలంగాణలో బీజేపీ ఎదుగుదల కోసం కృషి చేసిన నాయకుల జాబితాలో రాజా సింగ్ ఖచ్చితంగా ఉంటాడు. ఏ పార్టీలో చేరానంటున్నా రాజా సింగ్ భవిష్యత్ ఎలా ఉంటుందో మరి.